అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ బూందీ చిక్కీ. దీన్ని బెల్లపు బూందీ అచ్చు అని అంటారండి, కరకజ్జం అని కూడా పిలుస్తారు. చాలా రుచికరంగా ఉంటుంది. మీకు స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అదే విధంగా ఇంట్లో కూడా సింపుల్ కొలతలతో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే విధంగా తయారు చేసి చూడండి, ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఎప్పుడు చేసినా ఒకే రకంగా వస్తుంది, మంచి టేస్టీగా కుదురుతుంది. మరి దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ మీద స్ట్రైనర్ని పెట్టుకుని ఇందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. ఇందులోనే 3 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనం పిండి కలిపేటప్పుడు ఏమాత్రం ఉండలు కట్టకుండా వస్తుంది. పిండిని ఈ విధంగా స్పాచులాతో కానీ గరిటెతో కానీ మిక్స్ చేసుకుంటూ బాగా జల్లించుకోవాలి. ఇందులో 1/4 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసినట్లయితే స్వీట్ అనేది మంచి టేస్ట్గా కుదురుతుంది. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశ పిండి కంటే కూడా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఒకేసారి నీళ్లు వేసేసుకోకండి, పిండి పలచనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి. ఈ రకంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నార్మల్ కుకింగ్ ఆయిల్ తీసుకుని మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల బూందీ కరకరలాడుతూ గుల్లగా వస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాండీలో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం పిండి వేసి చూద్దామండి. ఇది పైకి తేలింది అంటే మనకి ఆయిల్ హీట్లో ఉంది అని అర్థం. ఇప్పుడు ఇలాంటి బూందీ చట్టాన్ని తీసుకుని దీంట్లో గరిటెతో కొంచెం పిండిని సెంటర్ పార్ట్లో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా బూందీ దానికదే పడుతుందండి. కాసేపు అలా వదిలేసేయండి. ఇప్పుడు గరిటెతో ఇలా సర్కిల్లా తిప్పారంటే బూందీ అంతా కూడా గుండ్రంగా కిందకి జారుతుంది. బూందీ వేసుకునే చట్రానికి మూకుడికి కూడా డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గించి వేసినట్లయితే బూందీ అంతా కూడా ఒకే షేప్లో కిందకి పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనకి పెట్టేసుకుందాం. బూందీ వేగుతూ ఉన్నప్పుడే ఇలా చిల్లుల గరిటెతో కానీ ఏదైనా చట్రంతో కానీ అడుగు నుంచి పైకి ఇలా మిక్స్ చేస్తూ వేపాలండి. అప్పుడు బూందీ అంతా ఒకే రంగులో వేగుతుంది. ఫ్లేమ్ ఎప్పుడూ కూడా హైలోనే ఉంచుకోవాలి, లేకపోతే బూందీ అసలు పొంగినట్టుగా రాదు మీకు. చూడండి, ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేద్దాము. ఇలా 1 నిమిషం పాటు పెట్టినట్లయితే ఆయిల్ అంతా పోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఈ బూందీని ఏదైనా పేపర్ నాప్కిన్ వేసిన గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకుందాం. ఇప్పుడు మరొక్కసారి వేసి చూపిస్తున్నానండి. సగం గరిటెడు మాత్రమే పిండి తీసుకోండి. దానికది బూందీ కిందకి పడే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఇలా సర్క్యులర్ మోడ్లో గరిటెని తిప్పండి. ఇప్పుడు ఒక్కసారి ట్యాప్ చేసినట్లయితే ఎక్స్ట్రా పిండి కూడా బూందీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని బూందీ చట్రాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా చిల్లుల గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒకే రకంగా ఒకే రంగులో వేగుతుంది. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే బూందీ చక్కగా పొంగుతుందండి. మీరు ఒక వాయి వేసిన తర్వాత రెండవసారి వేసుకోవడానికి కూడా ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఆయిల్ అనేది వేడెక్కుతుంది. ఈ రకంగా బూందీ అంతా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి ఎంత గుండ్రంగా వచ్చిందో, క్రిస్పీగా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక మీడియం సైజ్ పళ్ళెం తీసుకోండి. దీంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే పాకం తయారు చేసిన వెంటనే దీంట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కట్ చేసుకునే నైఫ్కి కానీ ఇలాంటి డబ్బాకి కానీ బ్యాక్ సైడ్ నెయ్యి అప్లై చేసి రెడీ చేద్దాం. అలాగే ఒక గిన్నెలో 1 కప్పు అలాగే 1/4 కప్పు 1/4 కప్పు బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం తురుమంతా కూడా కరిగేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా గరిటెతో కలుపుతూ మొత్తం లిక్విడ్ అంతా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేరొక బాండీలోకి ఇలాంటి టీ ఫిల్టర్ని పెట్టుకుని ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే టీ ఫిల్టర్లోనే ఉండిపోతుంది. చూడండి, ఈ రకంగా టీ ఫిల్టర్లోకి వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాకాన్ని రెడీ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ గరిటెతో మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి గట్టి ఉండపాకం రావాలి, సాగకూడదండి. సాగిందంటే కరెక్ట్గా రానట్టు అర్థం. చూడండి, సాగుతోంది అంటే ఇంకా పాకం రెడీ అవ్వలేదు. ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మరొక్కసారి పాకాన్ని టెస్ట్ చేసుకుందాము. పాకం ఇలా కొడితే కిందకి గట్టిగా పడినట్టు సౌండ్ రావాలి. అలాగే చేతులతో విరిస్తే
విరిగినట్టు కూడా అనిపించాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అర స్పూను నెయ్యి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇమ్మీడియట్గా రెడీ చేసి పెట్టుకున్న బూందీ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాము. గరిటెతో అడుగు నుంచి పైకి కలుపుకుంటూ ఈ పాకమంతా కూడా బూందీకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కువ సమయం తీసుకోకూడదండి, క్షణాల్లో మనకి పాకం అనేది మారిపోతుంది. కాబట్టి వెంటనే ఇలా గరిటెతో అడుగు నుంచి పైకి పాకం అంతా బూందీకి అన్ని వైపులా పట్టేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని వెంటనే పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా గరిటెతో ముందుగా సెట్ చేసేసుకోండి. మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా సెట్ చేసుకున్న తర్వాత ఈ డబ్బాకు ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టాం కదా, ఒక్కసారి దీంతో కూడా ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. పాకం చల్లారిపోకుండానే ముందుగా ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి. మీరు ఏదైనా నైఫ్కి కానీ పిజ్జా కట్టర్కి కానీ దేనికైనా నెయ్యి రాసి ఇలా కట్ చేసినట్లయితే చల్లారకుండానే మనకి మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పొడుగ్గా అడ్డుగా కట్ చేస్తున్నాను, మంచి స్క్వేర్ షేప్లో వస్తాయి. చల్లారిపోయిన తర్వాత కట్ చేయడం చాలా కష్టమండి, కాబట్టి ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాకం చల్లారడానికి మినిమం పావు గంట సమయం తీసుకుంటుంది. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే మీకు తీపిదనం ఎక్కువగా ఇష్టమైతే గనక 2 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. అప్పుడు పాకం ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూశారు కదా బెల్లపు బూందీ అచ్చు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి. ఎప్పుడు చేసినా సరే కరెక్ట్ కొలతలతో ఈ రకంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బూందీ కూడా గుండ్రంగా రావడానికి ఈ వీడియోలో చూపించిన టిప్స్ని యూస్ చేస్తూ చేయండి. మరిన్ని చక్కటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.